సో గాయ్స్ టైం అయితే 5:36 అవుతుంది. సో మేము బీచ్ దగ్గర సన్సెట్ వ్యూకి అయితే వెళ్తున్నాం. సారీ, సన్ రైజ్. సో ఇదే మనం తీసుకుంది రూమ్. ఇక్కడ బయట తీసుకుంటే 100 రూపీస్, ఆ రూమ్స్ లో అయితే 600. అది కథ. 24 hours. లాడ్జ్ పేరు వచ్చేసి బెస్ట్ లాడ్జ్ సుబ్బమ్మ కాంప్లెక్స్. రైట్, చలో గైస్. మనం బీచ్కి ఎంత దూరంలో ఉంటే అంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎట్లాగో బైక్ ఉంది కదా, సో 10 kilometers కాబట్టి ఇక్కడ 600 తీసుకున్నారు రూమ్కి. సో ఇక్కడ వచ్చి స్టే చేసినాం. ఇది వచ్చేసి బాపట్ల. సో మేము స్టే చేసిన రూమ్ అయితే లాస్ట్కి పెడతా, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. నా లోపలికి వెళ్ళొచ్చా? పోరాదా? ఆ వెహికల్స్ ఉన్నాయా? ఎక్కడ పెడదాం? మనమైతే సూర్యలంక బీచ్లో ఉన్నాము. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. బీచ్లో చూడండి సన్ రైజ్ కోసం ఎంతమంది వచ్చారో. గైస్, సన్ రైజ్ కోసం అయితే వచ్చినాం. కాకపోతే మన బ్యాడ్ లక్, ఎందుకంటే అసలు సన్నే రావట్లేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. సో చూడండి అసలు ఏం కనబడట్లేదు. సరే, ఎలాగో సన్ రైజ్ అయితే షూట్ చేయలేకపోయినాం. అట్లీస్ట్ ATV బైక్ అన్న డ్రైవ్ చేద్దామని అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏమో 100 అన్నాడు, తర్వాత 150 అన్నాడు. అన్న 150 ఎందుకన్నా? గాయస్, ఏదో బైక్ స్కూటీ నడిపినట్టు ఉంటుంది అనుకున్నాం, కాకపోతే చాలా హెవీగా ఉంది. సో హ్యాండ్ పవర్ అయితే మస్తు కావాలి యాక్చువల్గా, ఎందుకంటే 4 wheel ఉంది కదా. సో 4 wheel కాబట్టి మళ్ళీ అది శాండ్లో అది ఒక సైడ్ లాగేస్తుంది, మొత్తం వన్ సైడ్ లాగేస్తుంది. అసలు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నడుపుతున్నా, మామూలుగా లేదు. దీన్ని గ్రిప్ ఏడు ఉంటుంది బాగా. దాని గ్రిప్ ఏమో శాండ్ పైన ఉంటుంది అంటున్నాడు. నేనేమో వాటర్ సైడే పోనిస్తున్నా చూడండి, ఎందుకంటే అటు సైడే లాగుతుంది. అది అట్లా ఉంది వెహికల్. ATV అయినా సూపర్. మనకి 100 రూపీస్కి అయితే ఆల్మోస్ట్ ఒక 1 kilometer అనుకుంటా. సో ఇటు 500 meters, ఇటు ఒక 500 meters, టోటల్ ఒక 1 kilometer రౌండ్ చేపిస్తారు. ఫ్రెండ్స్, దీని సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో, జుమ్ అనుకుంటూ సూపర్ బైక్స్ వచ్చినట్టు వస్తుంది సౌండ్ అయితే మామూలుగా లేదు. గాయస్, సన్ రైజ్ కోసం అయితే చాలా వెయిట్ చేసినాం భగత్ నేను, కాకపోతే ఎంతకు రావట్లేదు. సో ఆల్మోస్ట్ 1/2 hour 1 hour చూసినాం, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. ఒకసారి పైన చూడండి, ఒక 3 seconds అట్లా స్పీడ్లో పెడతా, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. అసలు జనాలు చాలా మంది వచ్చింది కానీ సన్ అయితే రాలేదు ఇంకా. భగత్, సన్ రైజ్ ఏది? సన్ రైజ్ లేదు, బొక్క లేదు, మొత్తం క్లౌడ్స్ వచ్చినాయి దరిద్రానికి. మొత్తం ఫెయిల్. అందరు చిల్ అవుతుంటే మేమేమో కెమెరాలు పట్టుకొని పిచ్చోళ్ళ లెక్క చూస్తాము. సో ఇట్లా కాదు, ఇక సన్ రైజ్ ఎట్లా ఫెయిల్ అయింది, నెక్స్ట్ వాటర్లో ఎంజాయ్ చేద్దాం ఇంకా అని అనుకున్నాం. కానీ సన్ రైజ్ అయితే వచ్చింది. జస్ట్ అట్లా ఒక 5 minutes అట్లా ఉంది, అంత వెళ్ళిపోయింది. కొన్ని ఫొటోస్ అయితే తీసినాం చూడండి, ఒక ఫ్యూ సెకండ్స్ ఒక సన్ రైజ్ ఉండి వెళ్ళిపోయింది మళ్ళీ. ఫ్రెండ్స్, ఆ మొబైల్ రిస్క్ చేసి అయితే వాటర్ లోపలికి తీసుకొచ్చి వీడియోస్ తీస్తున్నా. మొబైల్ ఈ వాటర్లో పడ్డదంటే ఇంకా దొరికినా కూడా పని చేయదు, ఇంకా గోవిందా. అట్లీస్ట్ ఒక లైక్ చేయండి దీనికోసమైనా. మీరు సముద్రంలో ఒక్క బోట్ అయినా చూసిల్లా? సో అప్పటి నుంచి గమనించిన ఒక్క బోట్ లేదు, అండ్ ఫిషింగ్ కూడా లేదు. యాక్చువల్గా మనకు April 14th నుండి June 14th వరకు అయితే ఫిషింగ్ బ్యాన్, ఎందుకంటే ఈ టైంలోనే అవి సో ఫిషెస్ పిల్లలు చేస్తాయంట.
సో అందువల్ల ఇప్పుడైతే బ్యాన్ నడుస్తుంది. అండ్ ఇక్కడ తిందామంటే ఫిషెస్ కూడా సరిగ్గా లేవు. సో బోట్స్ అయితే చాలా మిస్ అవుతున్నా. మంచిగా చూద్దాం అనుకున్నాం, మన ఉంటే బోటింగ్ కూడా కొంచెం చేద్దాం అనుకున్నాం, కాకపోతే అన్ని మిస్ అయిపోయినాయి. ఇదేంటి ఇప్పుడే బ్యాన్ అని చెప్పేసి ఇప్పుడే ఫిషింగ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి నార్మల్గా ఇక్కడ చెరువులో పట్టినాయి అంట. అయినా నాకు డౌట్, చెరువులో ఉండే చేపలకు కూడా ఇది సీజనే కదా, సో వాటికి కూడా పాపం గుడ్లు పెడతాయి కదా, పిల్లలు చేస్తాయి కదా. సో మేమెందుకు తిన్నామో వాళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టిలో నాకు కూడా అర్థం కావట్లేదు. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఇక బాయ్ సూర్యలంక బీచ్. సో రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ లైక్ చేయండి. సో దీని ద్వారా ఎక్కువ వీడియోస్, ఎక్కువ ట్రావెలింగ్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ గైస్. వెయిట్ మనం డ్రైవ్ చేసిన ఏటీవీ బైక్ ఉంది కదా, దాని గురించి అయితే కొన్ని స్పెక్స్, ఇంకా మనం స్టే చేసిన రూమ్ కూడా అయితే చూడండి, వీడియో స్కిప్ చేసేయకండి. ఇది వచ్చేసి ఏటీవీ బైక్. సో ఇందాక మనం ఒక రైడ్కి వెళ్ళాం, సో దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఇప్పుడు 250cc 4-wheel డ్రైవ్, అండ్ దీంట్లో మనకు గేర్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ గేర్. సో ఈజీగా 4 మెంబర్స్ని కూడా లాక్కపోద్ది అంట హౌస్కేలో. సో 4% కూడా వెళ్ళొచ్చు మంచిగా. సో ఇది వచ్చేసి BS6 ఇంజన్, అండ్ వీటికి రోడ్ పైన అయితే పర్మిషన్ లేదంట. సో బీచ్లలో వెళ్తారు అంతే. ఇంకా చూసుకున్నట్టయితే అన్నీ సేమ్ మోడల్ తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ. సో అన్నీ సేమ్. సో వాటర్లోకి వెళ్తే స్ట్రక్ అయిపోద్ది. సో వాటర్లో కాకుండా మామూలుగా ఇక్కడ బీచ్లో శాండ్లో అయితే మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. సో గుజరాత్ నుండి తెచ్చిల్లంట ఇవన్నీ. 2.5 lakhs అంట ఈచ్ ఒకటి. మేమున్న రూమ్ చూపిస్తా అన్నా కదా, చూడండి. సో గైస్ 600 రూపీస్ రూమ్ ఇట్లుంటుంది చూడండి. ఫ్యాన్, లైట్, 2% పడుకోవచ్చు. అండ్ అటు సైడ్ మనకు బాత్రూమ్ ఉంది, మంచిగా పెద్ద బాత్రూమ్ ఉంది. సో మంచిగా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఛార్జింగ్స్ ఇట్లా పెట్టినాం, మన యాక్షన్ కెమెరా ఇవన్నీ సామాన్లు ఇట్లున్నాయి. మీరు ఈ రూమ్ బడ్జెట్లో తీసుకున్నారంటే ఖచ్చితంగా దోమల బిల్లలు అయితే తెచ్చుకోండి మీతో పాటు. బీచ్ దగ్గర అడిగితే 4,000 5,000 అట్లా చెప్పిళ్ళు. అఫ్ కోర్స్ అది ఏసీ అనుకోండి, కాకపోతే లో బడ్జెట్ కదా. మనకు కొంచెం ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్స్, లాడ్జెస్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నా కొంచెం అమౌంట్ అయితే సేఫ్ అవుతుంది. సో ఎలాగో బాత్రూమ్ కూడా చూసేయండి. ఇంకా రైట్ బాపు, కలుస్తాం. రైట్. చలో గైస్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.